అమ్మా మీరు బయట చూస్తున్నారు, రీతు చౌదరి బిగ్ బాస్ లో ఉంది, కానీ బయట ఆమె మీద ఒక ఇన్సిడెంట్ అయితే నడుస్తుంది. సో ఆమె ఒక ఇంట్లో ఫ్లాట్ లోకి వెళ్ళడం, రాత్రి వెళ్ళడం అనేసి వాళ్ళ భార్య ఇప్పుడు న్యూస్లోకి వచ్చి అంతా వైరల్ అవుతుంది. సో దీని మీద మీరు ఏం చెప్తారు? దాని మీద ఏం చెప్తానంటే ఫస్ట్ నేను వీళ్ళమ్మ నాన్న గురించి రీతు చౌదరిని అట్ట పెడదాము. ఆమె బిగ్ బాస్ ఆడుతుందిగా, ఆమె కూడా ఇప్పుడు బయటకు వద్దాం, ఆమెకు వచ్చిన పేరుకి ఆమె బయటకు వద్ది. ఆమెను అటు పక్క పెట్టి ఆమె గురించి మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళ నాన్న షెట్లి ఫ్యామిలీ, అబ్బాయి ధర్మయ్యేసి ఆయన వాళ్ళ నాన్న షెట్లి ఫ్యామిలీ. ఆయన ఒక 3 కోట్లు ఇచ్చిందంట, ఆయన ఒక 3 కోట్లు ఇచ్చారంట. నేను చూస్తాను మీడియాలో. ఈ 3 కోట్లు 6 కోట్లు మీరు ఇచ్చి వాళ్ళు చెడిపోమని ఇచ్చారు కానీ బాగుపడమని లేదు. ఎందుకు చెడిపోయారు వాళ్ళు? ఇప్పుడు ఎందుకు ఇడిపోతారు? ఏంటికి ఇడిపోతారు? బౌడు పిల్లలు అసలు ఏమిటికి ఇడిపోతారు? ఈ కోట్ల వల్లనే ఇడిపోయేది, డబ్బు లేదని కాదుగా, జరగట్లేదని కాదుగా, దేని వాళ్ళు ఇడిపోతారు. ఇప్పుడు ఆమె రీతి సోదరుని అంటుంది, ఏం కూడా వేసిందిగా, వేసాం ఏమో రీల్ కూడా బయటకు వస్తుంది. మరి ఏమో మంచి ఆమె అయితే ఆమె ఎందుకు వేస్తుంది అట్ట? రీల్స్ ఎందుకు చేస్తుంది చెప్పు? ఇప్పుడు ఆయన్ని మొగుడిని విమర్శిస్తుంది, మొగుడిని అంటుంది, ఆమె రీతి సోదరి గురించి చెబుతుంది. ఆమె మంచావు కదా, ఆమెను పక్కన పెట్టు. మరి నువ్వు మంచిదాన్ని, నువ్వు మొగుడితో సంసారం చేస్తాను, నువ్వు ఒక బాబుని అన్నావు, నీకు డబ్బు ఉంది, మీ నాన్న మంచిగా చూసుకుంటూనే ఉండు, నీ మొగుడు డబ్బు కల్లోడే. మరి నువ్వు ఆ రీల్స్ చేయాల్సిన అవసరం ఏంది నీకు చెప్పు? మరి ఆయన క్యారెక్టర్ అని నువ్వు ఆయన క్యారెక్టర్ని చూపిస్తాను, మరి నీ క్యారెక్టర్ని కూడా నీకు చూపిస్తున్నారుగా. నువ్వు చేసేది కూడా తప్పేగా. నువ్వు కూడా అసహ్యంగా బట్టలు వేసుకొని రీల్స్ చేస్తున్నావు, నీకేం తక్కువ నేను చేసినావు అమ్మా చెప్పు? నువ్వు కూడా సంసార పచ్చంగా ఉండి నా మొగుడిని ఎట్లా వేసుకుంది, ఇటు చేసింది, నా సంసారాన్ని ఎడబాపింది అని చెప్పితే నువ్వు గెలిచేదానివి. నువ్వు అట్ట చేయట్లేదుగా, నీ రీల్స్ కూడా కానొస్తున్నాయిగా. ఆమె ఇప్పుడు కూడా ఆమె బయటకు వస్తుంది, వచ్చిన ఆమె ఉండేదే ఉంది, ఊడేదే ఉంది, పెళ్లి చేసుకుంది, ఇడిపించుకుంది, ఉంది ఏక నిరంజనాలుగా. ఇప్పుడు నీకు బాబు ఉండు, నీ బాబు గురించి అయితే నువ్వు ఆలోచించలేదుగా. ఏం తక్కువైందని బయటకు వచ్చి నువ్వు చెప్పు? 2 నెలల నుంచి అయితే ఇదే ఇష్యూ, ఆమె బయటికి రావడం, ఏదో ఒకటి చెప్పడం వాళ్ళ భర్త మీద చూస్తూనే ఉన్నారు డైలీ. చూస్తున్నా, అదే చూస్తున్నా. ఇండివిజువల్ బతికి వయసు అన్నాళ్ళు గోడ మీద సొన్నం ఎంత లంజా అట్ట అనమాట. ఓట్స్ అనేది మాట్లాడకూడదు కానీ అట్ట అనమాట. అయితే వయసులో చూసుకొని ఇప్పుడు ఇసలు పెడతానికి పోయి జీవితాలు నాశనం చేసుకుంటారు. కానీ ఇంకో 2 నాళ్ళు పోయిన తర్వాత ఆ వయసు కానరాదు, మన వయసు బాధ్యగా అది ఆలోచించుకోవట్లేదు. అది ఆలోచించుకోక సంవత్సరాలు పాడు చేసుకుంటారు. ఇప్పుడు ఆమెకేం తక్కువైంది చెప్పు? ఆమె డబ్బు తక్కువైందా? ఆమె జరగట్లేదా? అన్ని బాగానే ఉండేనా? ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు ఆయనే తప్పు చేసింది అనుకోవటానికి మరి ఏం సరిగ్గా లేదు కదా, ఏం కూడా సరిగ్గా లేదుగా. రీతికి సపోర్ట్ చేయట్లే నేను, ఇద్దరిని అంటున్నా, ఇద్దరు జీవితాలు. ఇప్పుడు ఆమె మౌన్ వదిలిపెట్టి ఆమె బయట తెగించి మౌన్ తగులుకున్నదని ఏమో చెబుతుంది. మరి ఏమో ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి కాదా? ఏం కూడా మరి ఏమో మంచిగా ఉండాలి కదా ఫస్ట్. ఏమో మంచిగా ఉండి ఆయన అంటే సరిపోయేది. నువ్వు అసలు ఆ రీల్స్ ఏంది, ఆ కథ ఏంది, ఆ బట్టలు వేసుకోవటం ఏంది, అవన్నీ మరి నీది కూడా వచ్చింది కదా బయటకి. ఇంక ఇష్టం ఏంది? నా ఇష్టం అనుకోబట్టి ఈ సంవత్సరాలు నాశనం అయిపోతున్నాయి. అందుకే వీళ్ళకి రోగాలు పుట్టా మారండి అని చెబుతాను నేను. రీతి సోదరు గురించి రీతి ఎటుకుడి బయటకు వద్ద బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ఇంకా ఓట్లు పడవు. ఆమెకి ఒక్క తండ్రి చచ్చిపోయినా, తల్లే ఉంది. ఈ రీతి సోదరు మాత్రం కోట్లు సంపాదన ఏం చేసుకుంటారండి వీళ్ళు? అసలుకి మనిషి బతకటానికి సరైన బతుకు లేనప్పుడు రీతి సోదరు ఇంకొక ఆయన చేసుకుంటారా? అసలు 2వ సంవత్సరం ఆయనే చేసుకుందంట. ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఆయనకు ఒక పిల్లం ఉందంట, ఏమైనా 2వ ఆమెను చేసుకుందంట, ఏమైనా 2వ సంవత్సరం అంట రీతి సోదరి. బుద్ధి తక్కువ పని చేసుకుంది, అది కూడా ఇడిపించుకుంది. మరి ఇప్పుడు మరి మూడోది ఎంత వచ్చింది? అది 4వది నడుస్తుంది. మరి ఆమె జీవితం ఇంకా బంద అర్థం రాదు. రేటింగ్ ఉండపోను కానీ ఇంకా ఆమె రాదు. ఆమె అయితే ఫైనల్ కి రాదు, ఏం రాదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం రచ్చ ఎంత లేదో చూడు. ఏమేనా ఇప్పుడు ఏం వీడియోలు రిలీజ్ చేసిందేమో, మరి ఆమె వచ్చినాక ఆ వీడియోలు రిలీజ్ చేద్దో ఏమో. వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇద్దరు రాజకీయాలంట చెప్తారు. మరి దీని గురించి ఇద్దరు సైడ్ తప్పు ఉంది. లాస్ట్ ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అంటానికి లేదు. మొగుడుతుంది, పెళ్ళాంది, ఇద్దరుతుంది. ఇప్పుడు మొగుడే చెడిపోయింది అనుకుంటే ఏం కరెక్ట్గా లేదుగా, ఏం కూడా కరెక్ట్గా లేదుగా. అప్పుడు మరి ఏమైనా పేరు గౌతమా ఆమె సపోర్ట్ చేయటం? వాళ్ళమ్మ టీచర్ అంట, వాళ్ళమ్మ సాంప్రదాయంగా ఉంది. ఏమో చూడు ఎట్టుందో. వాళ్ళమ్మ టీచర్ అంట, రైట్ అయితే రైట్ కొట్టుదంట, రాంగ్ అయితే రాంగ్ కొట్టుదంట. మన ఏం చెప్తారు? నంగా 4 గట్లు ఇస్తే నావలకుండా మింగినట్టు అందరు నంగలే, నావలకుండా మింగుతారు మొత్తం. చుట్టూ తిరిగే వాళ్ళంతా అది జరుగుతుంది.